కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేపు డిఎస్ వస్తల నిజామాబాద్ లో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ఇక ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. డిఎస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు, మాజీ మంత్రులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. డిఎస్ నివాసంలో ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. డిఎస్ కు 2 కుమారులు కాగా చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. ఇక పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. డిఎస్ 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1989లో కాంగ్రెస్ తరపున నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ఇక 1999, 2004 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1989-94 మధ్యకాలంలో గ్రామీణ అభివృద్ధి, ఐఎన్పిఆర్ శాఖ మంత్రిగాను, 2004 నుంచి 2008 మధ్యకాలంలో ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2004-2009 ఎన్నికల సందర్భంగా పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలో ఉన్నారు. ఇక 2004 నాటి టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీని అధికారంలో తెచ్చేందుకు వైఎస్తో కలిసి కృషి చేశారు. ఏర్పాటు ఉద్యమం జరుగుతున్నటువంటి కాలంలో తరచూ కలిసేవారు. కలిసి ఉద్యమం గురించి మాట్లాడేవారు. తెలంగాణ రాష్ట్ర సాధన గురించి, చేయవలసిన పనుల గురించి ప్రస్తావించేవారు. ప్రత్యేకించి బిల్లు ఇక పాస్ అయ్యే సందర్భంలో మా అందరికీ వారు చెప్పిన మాటలు గుర్తుకున్నాయి. బిల్లు పాస్ కావాలి, 2014లోపే పాస్ కావాలి, ఇది దాటితే మళ్ళీ పాస్ కాదు, ఇప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే బిల్లు పాస్ అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు, గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో తర్వాత ఇచ్చినా పర్వాలేదు అనే ఆలోచనలు ముందుకు వచ్చినప్పుడు వాటిని తిప్పికొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సాధించుకోవాల్సిందే అనే మాట వారు మాకు చెప్పి మార్గనిర్దేశన చేశారు. అది మాకు చాలా ఉపయోగపడింది ఆ సూచన.
దాని ప్రకారమే మేము కూడా అప్పటికే అదే ఆలోచనతో ఉన్నాం. కానీ ఆయన ఇంకా గట్టిగా మాకున్న ఆలోచనలకు బలాన్ని చేకూర్చిండ్రు. వారు చెప్పిన మాట ప్రకారమే గట్టిగా నిలబడి 14లోపే తెలంగాణ సాధించుకోవాలనే ప్రయత్నాన్ని ఇంకా ముమ్మరం చేసినారు. చాలా కీలకమైన సమయం. ఆ రకంగా వారు చేసిన సూచన చాలా ఉపయోగపడింది. ఆ కారణం చేత వారు ఎప్పుడు కూడా గుర్తుంటారు. వారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి నా తరఫున, మా మిత్రులందరి తరఫున, పార్టీ తరఫున, కుటుంబం తరఫున జోహార్లు అర్పిస్తున్నాను. ఏర్పాటు ఉద్యమం చాలా బాధాకరం. పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, నేను, అదేవిధంగా మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు, మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు, ఇంకా సోదరులు బాల్క సుమన్ గారు, రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి, వారి కుటుంబానికి మా పార్టీ తరఫున, మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం, వారి అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని ప్రార్థిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా బాధాకరం. మిత్రులు శ్రీ డి శ్రీనివాస్ గారు మరణించారని తెలిసి చాలా విచారించాను. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. అలాగే రాజకీయ విషయాలపైన కూడా నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు, అంతకు ముందు కూడా తరచుగా కలిసి పరస్పరం అభిప్రాయాలు తెలుసుకుంటుండేవాళ్ళం. ఒక సీనియర్ నాయకుడిగా రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలు నిర్వహించి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి ఎంతో అనుభవం ఉంటే ఒక మంచి నాయకుడిని ప్రజలు కోల్పోయారు. వారి మరణం చాలా విచారకరమైంది. వారి కుటుంబ సభ్యులతో కూడా నాకు సంబంధం ఉంది. ఒక కుమారుడు బీజేపీలో నేను ఉన్నప్పుడే చేరి ఎంపీ అయిన తర్వాత ఇప్పుడు కూడా ఎంపీగా కొనసాగుతున్నాడు. వారు ఈ కాలంలో ఉండేంటిక రాజకీయ నాయకులకు ఒక రకంగా చెప్పాలంటే అతీతమైన వ్యక్తి. మంచి వ్యక్తిత్వం, సౌజన్యం, అందరినీ కలుపుగోలుగా మాట్లాడుకోవడం, ఆ పదవి దర్పం పటాటోపం చూడకుండా చక్కగా తన రాజకీయ జీవితాన్ని గడిపేట మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా విచారకరం. వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ఇక సోనియాకు విధేయుడిగా గుర్తింపు పొందిన డిఎస్ కు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి. 2013-15 వరకు శాసన మండలి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసన మండలిలో విపక్ష నేతగా కొనసాగారు. ఇక రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తి చెంది 2018లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. ఇక 2016-22 మధ్య టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగారు. ఇక ఆ సమయంలోనే పార్టీతో విభేదించి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నాయకునిగా ప్రజల మధ్యలో ఉంటూ పార్టీకి సేవ చేస్తూ ఒకవైపు మంత్రిగా ప్రజలకు సేవ చేస్తూ 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కలిపి పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడానికి కృషి చేసిన మహానాయకుడు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతే కాదు, అన్ని వర్గాల ప్రజలకు నాలాంటి వారికి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు
ప్రోత్సాహాన్నిచ్చి నాలాంటి ఎంతో మందిని ఎమ్మెల్యేలు ఎంపీలు కావటానికి అందరికి కూడా మాకు ఆశీర్వదించి మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు ముఖ్య కారణం అందులో ఒకరు డి శ్రీనివాస్ గారు. మధ్యలో కొద్ది కాలం వేరే పార్టీకి పోయినా మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి రావడం. ఆయన కాంగ్రెస్ అంటేనే ప్రాణం. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా పార్టీ మారినా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని దూషించలేదు. సోనియా గాంధీకి అత్యంత ప్రీతిపాత్రుడు. రాహుల్ గాంధీ గారు అందరూ కూడా లైక్ చేసిన నాయకుడు. సభ్యుడిగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం కూడా నాకు లభించింది. వారు ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తి, అందరితో స్నేహభావంతో ఉండేటువంటి వ్యక్తి. ముఖ్యంగా రాజకీయాలలో యువకులు రావాలని అనేక సార్లు అందరి ముందు అనేటువంటి వారు. రాజకీయాలలో యువకులు వచ్చి పనిచేయాలని కోరేటువంటి వారు. వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారు కీలక పాత్ర పోషించడం జరిగింది.